మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జనరల్గా మలబద్ధకం కనుక ఒకసారి వస్తే ఇది సర్వరోగాలకి మూల కారణం అని చెప్పుకొస్తూ ఉంటారు. మలబద్ధకాన్ని ఎలా దూరం చేయాలి అంటే మన ఫుడ్ని చేంజ్ చేసుకుంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి దూరం అవ్వచ్చా? ఇలాంటి డౌట్స్ని క్లియర్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ పల్లవి మేడం గారు. సో పల్లవి గారితో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. నమస్తే మేడం. నమస్తే అనుష. ఈ రోజుల్లో కాన్స్టిపేషన్ అనేది వయసుతో సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు, మన స్ట్రెస్ వల్ల కూడా కాన్స్టిపేషన్ అనేది వస్తుందని చెప్పుకొస్తున్నారు. సో ఇంకేమైనా కారణాలు ఉన్నాయా మేడం ఇవి కాకుండా? నువ్వు చెప్పిన ఫస్ట్ సెంటెన్స్ వాజ్ రియలీ వెరీ గుడ్, దట్ మలబద్ధకము అన్ని రోగాలకి మూల కారణము. సో ఈ కాన్స్టిపేషన్ అనేది మనకు రకరకాల రీజన్స్ చెప్పాలి అని అంటే, ఫస్ట్ థింగ్ మన డయట్, మన లైఫ్ స్టైల్, ఇవి మెయిన్ రీజన్స్. దానికి ఈ స్ట్రెస్ అవన్నీ కూడా డెఫినెట్లీ మేజర్ రీజన్స్. మనకు ఇప్పుడున్న రొటీన్ కానీ, ఇప్పుడు ఉండే మన లైఫ్ స్టైల్, బిజీ స్కెడ్యూల్, అదర్వైజ్ మనకు టైం లేకపోవడం వల్ల మనము భోజన పద్ధతికి ఎక్కువ టైం కేటాయించకపోవడము. సో ఇది మెయిన్ రీజన్ ఉంది. కొన్ని డిసీజెస్ కూడా ఉంటాయి, డైజెస్టివ్ డిసీజెస్, హైపర్ యాసిడిటీ. సో ఇలాంటి ఇష్యూస్ వల్ల కూడా మనకు కాన్స్టిపేషన్, యాసిడిటీ, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, ఇవంతా ఒక విషియస్ సైకిల్. ఇది ఉంటే అది ఉంటుంది, అది ఉంటే ఇది ఉంటుంది. సో మేడం, ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని ఇనిషియల్ స్టేజెస్లోనే మనం దూరం చేసుకోవాలంటే మన డైట్ని ఎలా మార్చుకోవాలి, ఎలాంటి ఫుడ్ని ఎక్కువగా తీసుకుంటే మంచిది? ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్ ఎలా ఉంది పీపుల్ది అని అంటే, వెరీ బిజీ స్కెడ్యూల్. మనం డయట్లో ఈ థింగ్స్ అన్నీ ఉండాలి, సంపూర్ణ ఆహారం ఉండాలి అని అంటే దానికి అంత టైము ఎవరికి ఉండదు, దానికి అంత పేషెన్స్ అంతకీ ఉండదు. సో అలాంటప్పుడు చాలా స్మాల్ థింగ్స్ మనం చేంజ్ చేస్తే మనం ఈ కాన్స్టిపేషన్ని దూరం చేసుకోవచ్చు, ఏ డిసీజెస్ రాకుండా మూల కారణాన్ని తొలగించవచ్చు. సో ఫస్ట్ చేంజ్ నువ్వు అన్నట్టు డయట్ చేంజ్. సో ఈ డయట్లో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైబర్ ఇంటేక్ అనేది చాలా మంచి క్వాంటిటీలో ఉండాలి. సో ఈ ఫైబర్ ఇంటేక్, ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్ని నార్మల్ ఇంగ్రీడియంట్ లాగా చూస్తాం మనము, అలా ఉంటాయి కానీ దానికి అంత పెద్ద ఇంపార్టెన్స్ మన లైఫ్లో ఉండదు. కానీ క్యారెట్ కానీ, కీరా, అదర్వైజ్ ఎనీ సీజనల్ వెజిటేబుల్స్. సో ఈ థింగ్స్ మీరు ఒక భోజనంలో, ఒక ప్లేట్ మనము భోజనం చేస్తున్నాము అని అంటే అందులో మనకు 70% మంచి ఇంగ్రీడియంట్ షుడ్ బి క్యారెట్, సాలడ్స్, కూరగాయలు, ఇవన్నీ కూడా. మిగతా 30 to 40% మాత్రమే రైస్, చపాతీ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి మనము. సో దీనివల్ల మనకు ఎటువంటి మెడికేషన్ అవసరం లేకుండానే కాన్స్టిపేషన్ అనేది రిలీవ్ అవుతుంది. వెరీ నైస్. అందరి ఇంట్లో దొరికేది, మార్కెట్లో కూడా ఈజీగా అవైలబుల్ క్యారెట్ని ఎక్కువగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలని చెప్తున్నారు మేడం. సో ఒక రెమెడీ లాగా ఏమన్నా టిప్ కానీ, సివియర్ కాన్స్టిపేషన్తో బాధపడే వాళ్ళకి ఏమైనా రెమెడీ ఉందా మేడం? డెఫినెట్లీ అమ్మా. ఎంత సివియర్ కాన్స్టిపేషన్ ఉన్నా కానీ ఓన్లీ మెడిసిన్ మీద ఆధారపడకుండా డయట్ చేయండి అని అన్నాను. ఈ డయట్ చేసినా కానీ కొందరికి కాన్స్టిపేషన్ రిలీవ్ అనేది తొందరగా అవ్వదు, వాళ్ళకి వాత ప్రకోపం ఉంటుంది. సో వాత వ్యాధి ఎక్కువ ఉన్నా కానీ తొందరగా రిలీవ్ కాని కండిషన్ ఈజ్ కాన్స్టిపేషన్. సో అలాంటప్పుడు అందరి ఇంట్లో ఈజీగా మనకు దొరికేది దిస్ అలోవెరా జెల్. సో ఈ అలోవెరాని మనం ఒక చిట్కా లాగా చేయాలి అని అంటే, ఇలా ఇదేదైతే కనిపిస్తుందో మీకు మంచి దాన్ని అలోవెరాని పీల్ చేసేసి దాన్ని జెల్ మీరు ఒక 2 స్పూన్స్ వరకు తీసుకోవచ్చు ఫర్ అన్ అడల్ట్. ఓకే, చిన్నపిల్లలకి ఇంత క్వాంటిటీ పట్టదు, చిన్నపిల్లలకి కూడా డెఫినెట్లీ అలోవెరా మీరు ఇవ్వచ్చు. కొంచెం దీంట్లో హాఫ్ క్వాంటిటీ చేయండి. మరి ఇష్టపడరు కదా మేడం చిన్నపిల్లలు, వామిట్ చేసుకుంటారు, మరి ఆల్టర్నేట్ సోర్స్ ఏంటి? సో ఆల్టర్నేట్ సోర్సెస్ మీరు ఈ అలోవెరా అడల్ట్స్ కాదు, చిల్డ్రన్ కాదు, ఎవరికైనా ఇవ్వాలి అని అంటే ఇందులో కొంచెం మీరు హనీ యాడ్ చేసుకోవాలి. ఓకే, హనీ ఎలాంటి ఇంగ్రీడియంట్ అంటే ఇది ఒక స్వీట్నర్ అండ్ టేస్ట్ ఎన్హాన్సరే కాదు. హనీ మీకు ప్రతి ఒక్క క్వాలిటీని ఎన్హాన్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హనీ ఒకవేళ మీకు అలోవెరాతో మిక్స్ చేశారు అని అంటే అలోవెరా క్వాలిటీ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. దాన్ని మీరు ఇంకా దేంతోనైనా దాన్ని ఇది ఒక స్పెషల్ ప్రాపర్టీ హనీకి ఉంటుంది. సో ఒక టేస్ట్నరే కాకుండా అన్ని రకాలుగా మీరు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అలోవెరా అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ. ఇందులో ఇంకా ఒకటి బెటర్ ఇంగ్రీడియంట్ ఇస్ యూ కెన్ యాడ్ లెమన్. ఓకే, సో ఇలా మీరు మంచిగా దీన్ని చిక్కగా చేసేసి, థిక్ చేసి, మంచిగా మిక్స్ చేసేసి, మంచిగా చక్కగా బ్రేక్ఫాస్ట్కి ఒక 20 minutes ముందు అలా తీసుకుంటే మనకు కాన్స్టిపేషన్ లాంటి ఎంత క్రానిక్ డిసీజ్ కూడా మీకు సెకండ్ డే లాక్సేటివ్ లాగా పనిచేస్తుంది. ఓకే ఓకే, సో ఈ లాక్సేటివ్ ప్రాపర్టీ ఎవ్రీథింగ్ మనకు హనీలో ఉంటుంది. అలోవెరాలో 80% వ్యాధులు నివారణ చేసే శక్తి ఉంటుంది. 2-3 days నుంచి అసలు ఫ్రీ మోషన్ కాకపోయినా సరే కేవలం 1 స్పూనా మేడం? 2 స్పూన్స్ అలోవెరా, ఐ మీన్ తీసుకునే క్వాంటిటీ 2 స్పూన్స్ అలోవెరా అండ్
2 స్పూన్స్ హనీ డెఫినెట్లీ తీసుకోవడం వల్ల మలం అనేది ఫ్రీ మోషన్ అనేది అయిపోతుంది. ఇంకొక విషయం మేడం, జనరల్గా కాన్స్టిపేషన్ సివియర్గా ఉన్నా ఇది కూడా తగ్గలేదు, ఇంకా వాళ్ళకి అదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పైల్స్ అని ఫీజర్స్ అని ఉంటాయి. సో వాళ్ళకి ఏదైనా రెమెడీ ఉందా? ఖచ్చితంగా. ఇప్పుడు నువ్వు అడిగినట్టు పైల్స్ ఒక డిపెండెంట్ వ్యాధి. దేని మీద? కాన్స్టిపేషన్ ఉంది అని అంటే వాళ్ళకి 70% పీపుల్కి పైల్స్ అనేది వస్తుంది. కాన్స్టిపేషన్తోనే ఫిస్టులా, ఈ అన్ని వ్యాధులు దానికి డిపెండెంట్ అయ్యి ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మనం కాన్స్టిపేషన్ ఒకసారి రిలీవ్ చేసుకున్నాము అని అంటే దాంతోపాటు మనకు పైల్స్ కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కానీ పైల్స్ కోసం ఇప్పుడు మీరు ఒక చిన్న చిట్కా అడగావు కదా. సో ఏదైతే మనం ఇది బ్రేక్ఫాస్ట్కి ముందు మిక్స్ చేసుకునే మిక్స్చర్ తీసుకోండి, కన్జ్యూమ్ చేయండి అని అన్నాను, అందులోనే మీరు ఒక టేబుల్ స్పూన్ ఫుల్ ఆఫ్ అల్లం జ్యూస్. ఓకే, ఇది అల్లం జ్యూస్ ఆల్రెడీ మేము తీసుకున్నాము తురిమి. సో ఈ అల్లం జ్యూస్ యాడ్ చేసేసి ఈ థింగ్, దిస్ ఈజ్ నౌ టేస్టీ యాజ్ వెల్ యాజ్ పర్ఫెక్ట్ మెడిసిన్ ఫర్ కాన్స్టిపేషన్ అండ్ పైల్స్ యాజ్ వెల్. సో ఇది బెస్ట్ రెమెడీ అంటారు. సో కాన్స్టిపేషన్ తగ్గకపోయినా, సో కాన్స్టిపేషన్ తగ్గడానికి మంచి రెమెడీ చెప్పారు, లైఫ్ స్టైల్లో ఎలా చేంజెస్ చేసుకోవాలి, ఫుడ్లో క్యారెట్ ఎంత అవసరం అది చెప్పారు, అలాగే పైల్స్ ఫీజర్స్ ఉన్న వాళ్ళకు కూడా ఆయుర్వేదిక్ మంచి రెమెడీ చెప్పారు. జనరల్గా ఇలా కూడా ఇంకా తగ్గట్లేదు, కాన్స్టిపేషన్ ఇంకా మాకు అలానే సివియర్గా ఉంది, చేస్తున్న రోజుల వరకే మాకు నెక్స్ట్ డే ఫ్రీ మోషన్ అవుతుంది, ఒక లాక్సేటివ్ లాగా వర్క్ అవుతుంది అంతే, మాకు కంప్లీట్గా పోవాలంటే మీ దగ్గర ఏమైనా ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి మేడం? అవును అనుష, ఇప్పుడు పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఈ వ్యాధులు ఎలా ఉంటాయి అని అంటే దానికి ఎగ్జామినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొందరికి పైల్స్తో బ్లీడింగ్ ఇష్యూస్ ఉంటాయి, ఆడవాళ్ళు తొందరగా డాక్టర్స్కి చూయించుకోవడానికి అసలు చాలా ఇబ్బంది పడతారు. సో అలాంటప్పుడు మెన్ కానీ విమెన్ కానీ ఈ పైల్స్ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేస్తే, జస్ట్ ఇబ్బంది పడి కానీ లైట్ తీసుకొని ఏదైనా ఒక ఇంట్లోనే రెమెడీ చేసి దానికి బ్లీడింగ్ వరకు తీసుకెళ్లారు అని అంటే వాళ్ళకి ట్రబుల్స్ వేరే ఉంటాయి. మా క్లినిక్లో దాని ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు మేము ఎగ్జామినేషన్ చేస్తాము, దానికి ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తాము. 80% వ్యాధులు పైల్స్, ఫిషర్, ఫిస్టులా వాటిని మెడిసిన్స్తోనే నివారణం చేసే సొల్యూషన్స్ మా దగ్గర ఉంటాయి. ఒకవేళ దానివల్ల కూడా కాలేదు, చాలా క్రిటికల్ స్టేజ్లో ఉంది, మనకు మెడిసిన్స్తోని నివారణ కాదు అని అంటే అలాంటి వాళ్ళకి క్షారసూత్ర లాంటివి పైల్స్, ఫిషర్, ఫిస్టులాకి ఆయుర్వేదిక్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఓకే, జనరల్గా మీరు అన్నట్టు నిజమే మేడం, అసలు మెయిల్ డాక్టర్స్ దగ్గరికి ఫైల్స్ ఫిస్టులా ఉన్న ఫీమేల్ పర్సన్స్ వెళ్ళాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. సో మీలాంటి డాక్టర్స్ దగ్గరకు వస్తే వాళ్ళు కంఫర్ట్గా ఉంటారు, వాళ్ళ ప్రాబ్లమ్ కూడా చెప్పుకుంటారు అండ్ రిజల్ట్స్ కూడా బాగుంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని ఎలా దూరం చేసుకోవాలి అని. థ్యాంక్ యూ అండి, నమస్తే. ఓకే అనుష.